చాలా హ్యాపీగా ఉందంటే 1.5 year షూట్ చేస్తూ ఫైనల్లీ చూస్తున్నాను. ఐ ఫీల్ సో గుడ్, సో ఎమోషనల్. ఎందుకంటే అలాంటి ఆర్టిస్ట్కి ఇలాంటి పెద్ద మూవీ పడాలి అంటే డైరెక్టర్ మమ్మల్ని నమ్మాలి. వాళ్ళు నమ్మాలంటే ఎన్నో సినిమాలు మేము చేసి ఉండాలి. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఒక 12-15 years ఇంత పెద్ద రోల్ చేయడము. అండ్ మీరు చూసిండొచ్చు, నా లైఫ్ అంతా నేను విలన్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఒక టోటల్ మీరు చూసి సినిమాలో మొత్తం వినిపిస్తూనే ఉంటా, కనిపిస్తూనే ఉంటా. నేను లేకపోయినా నా ప్రెజెన్స్ ఉంటూనే ఉంటుంది. సో వెరీ హ్యాపీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ ఫీల్ సో ఎమోషనల్ అండ్ గుడ్. యాక్చువల్లీ ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. థ్యాంక్ యూ. అయ్యో, నేను డెఫినెట్లీ రూల్ ది ఇండస్ట్రీ. హీ హ్యాస్ వెరీ గుడ్ పేషెన్స్. అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయడు. వెరీ గుడ్ పర్సన్. అంటే అందరితో కలిసి ఉండడము. పాపం ఆయన కూడా మీరు చూస్తే గమనిస్తే ఆయన థియేటర్కి రావడం అనుకుంటూ వచ్చాడు. ఏమవుతుందో భయ్యా, ఏమొచ్చే సేయింగ్, ఏమో భయ్యా, ఏమవుతుంది. దట్ ఈస్ యాక్టర్కి ఇప్పుడు చూడాలంటే పర్ఫార్మెన్స్ మీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్లో కానీ ఒక విలన్ యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపించినాం. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి, ఇంకా ముందు ఇంకా మేము స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎవ్రీ మూవీ మీరు అన్నట్టు విలన్గా చేస్తూ ఉండే దీంట్లో నేను అంటే అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూజ్ చేశాను. అండ్ ఐ లవ్ ఇట్. లిటరల్గా నేనైతే ఎమోషనల్ అవుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు అంత ఎమోషనల్ అవ్వలేదు. ఏడుస్తూనే ఉన్న టిష్యూస్ అన్ని తడిచిపోయాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాలరాజు ఇన్ని రోజులు బలగం సంజయ్ ఇప్పుడు బాలరాజు అవుతాను. ఛాంపియన్ సంజయ్ అవుతా ఖచ్చితంగా. బికాస్ వీఆర్ ఛాంపియన్స్ ఆఫ్ 2025. అండ్ ఈ వీకెండ్ మేము గట్టిగా రూల్ చేస్తున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. అండ్ నేను ఖచ్చితంగా చేశానని ఆడియన్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్లో ఇంత పెద్ద రోల్ నేను ఏ మూవీలో చేయలేదు. థ్యాంక్ యూ. ఇవాళ నేను వృషభ కూడా చేశాను. వృషభలో కూడా విలనే. ఇందులో విలన్ కాదు, వృషభలో విలన్గా చేశాను.